సూపర్ బ్రేక్ఫాస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అండ్ ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ హోటల్ ఎస్ఎం గ్రాండ్. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ బఫే చాలా బాగుంది. అండ్ ఇదేదో ఒక్కసారి డిసైడ్ అయింది కాదు, ఆల్రెడీ ఒకసారి విజిట్ అయ్యి ఈ ప్లేస్ మీకు రికమెండబుల్ అనిపించినందుకు ఈ బ్లాగ్ షూట్ స్టార్ట్ చేశాను. అండ్ ప్లేస్ మొత్తం చాలా సూపర్ నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది. మీకు ఒకసారి ఈ ప్లేస్ అంతా చూపిస్తాను, చూడండి. అండ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది, సో హ్యూజ్ క్రౌడ్ వచ్చినా సరే అకామిడేట్ చేసేలాగా ఉంది. అండ్ నాకు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇక్కడ నచ్చింది ఏంటంటే మనం ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా గ్రూప్గా వచ్చి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అంతా బాగుంది. ప్లేసే కాదు, ఫుడ్ కూడా బాగుంది. అదే మన నెక్స్ట్ ఘట్టం, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ గురించి వస్తే 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వాటర్ మిలన్ అండ్ కర్బూజా కట్ చేసి పెట్టారు. అండ్ గ్రేప్ జ్యూస్ ఉంది. ఇది చెప్పాలంటే స్టార్ డ్రింక్, ముందు చెప్తాను వీడియోలో. అండ్ కార్న్ఫ్లేక్స్ అండ్ చాకోస్ విత్ వామ్ మిల్క్ ఉంది. అండ్ బ్రెడ్, బటర్ అండ్ జామ్ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర 2 టైప్స్ ఆఫ్ పొడి ఉంది, కంది పొడి అండ్ నల్ల కారం పొడి. అండ్ గీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చి ఇడ్లీ ఉంది వీళ్ళ దగ్గర, వడ ఉంది. చట్నీలో 3 టైప్స్ ఉన్నాయి, నార్మల్ చట్నీ, అల్లం చట్నీ ఉంది, అండ్ టమాటో చట్నీ ఉంది. అండ్ హల్వా ఉంది, అండ్ పొంగల్ ఉంది, అండ్ సాంబార్, బాయిల్డ్ ఎగ్, టీ అండ్ కాఫీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇది మేము వెళ్ళిన రోజు వాళ్ళు డిస్ప్లేలో పెట్టిన బ్రేక్ఫాస్ట్ బుఫే ఐటమ్స్. అండ్ కొన్ని లైవ్ కౌంటర్ ఐటమ్స్ ఉన్నాయి, మనం వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి తెచ్చిస్తారు. అండ్ ఫస్ట్ మేము ట్రై చేసిన ఐటమ్ ఇడ్లీ, మసాలా దోశ అండ్ వెజ్ శాండ్విచ్ ట్రై చేసాము. అండ్ ఇందాక చెప్పాను కదా, కొన్ని ఐటమ్స్ వాళ్ళు లైవ్ కౌంటర్లో వాళ్ళు ఆర్డర్ ఇస్తే తెస్తారని, అలా మసాలా దోశ అండ్ వెజ్ శాండ్విచ్ వాళ్ళు తెచ్చిచ్చారు మేము ఆర్డర్ చేస్తే. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇడ్లీ ఈజ్ యావరేజ్. అండ్ మసాలా దోశ మాత్రం సింపుల్గా ఒక క్లాసిక్ మసాలా దోశ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. బయట క్రిస్పీగా, ఆ క్రిస్పీ అవుటర్ లేయర్తో మసాలా తింటే సూపర్గా ఉంది. అండ్ ఇంకా శాండ్విచ్ మ్యాటర్కి వస్తే వెజ్ శాండ్విచ్ చాలా బాగుంది, సాఫ్ట్గా, లోపల వెజిటేబుల్ స్టఫింగ్తో ఆరామ్సే తినొచ్చు అన్నట్టు ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా అక్కడ డిఫరెంట్ కారం పొడులు కూడా ఉన్నాయని, సో ఇప్పుడు నేను కంది పొడితో ట్రై చేశాను ఇడ్లీని. అండ్ గీ కూడా వేసుకున్నాను దాని మీద. అండ్ 3 చట్నీస్ తెచ్చుకున్నాను ట్రై చేద్దామని చెప్పి. అండ్ అలా ఆ గీ ఇంకా కారం పొడి ఉన్న ఇడ్లీని ఆ చట్నీలో డిప్ చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఈ కాంబో ట్రై చేయాల్సిందే. అండ్ చట్నీ విషయానికి వస్తే చట్నీ చాలా బాగుంది, మెయిన్ చట్నీ. అండ్ అల్లం చట్నీ కూడా అంత స్వీట్ లేకుండా అంత ఘాట్ లేకుండా చాలా బాగుంది. కానీ నా పర్సనల్ ఫేవరెట్ వండం ఆ టమాటా చట్నీ. నేను చెప్తున్నా నాకు పిచ్చిగా నచ్చింది ఆ టమాటా చట్నీ. అండ్ అలానే ఆ ఇడ్లీ మీద నల్ల కారం, గీ సేమ్ టు సేమ్, జస్ట్ కారం పొడి మార్చి తిన్నాను, అది కూడా చాలా బాగుంది. 2 డిఫరెంట్ టేస్ట్. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నది వన్ ఆఫ్ ద మెయిన్ ఐటమ్ గురించి, వడ. నేను చెప్తున్నది అసలు నా జీవితంలో వడ ఇంత నచ్చుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో ఉంది. నేను జనరల్ చెప్పాలంటే పెద్ద వడ లవర్ కాదు, నేను చాలా తక్కువ తినేది. కానీ ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, నాకు తెలిసినంతవరకు నేను 4-5 తినేసాను. అలా ఉంది. బయట మంచిగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. అండ్ ఆ చట్నీ కాంబో, మెయిన్గా టమాటా చట్నీ కాంబోతో చెప్తుంటేనే ఇంకొకసారి వెళ్ళి తిన్నా తప్పు లేదు అనే ఫీలింగ్ తీసుకొస్తుంది ఆ వడ మాత్రం. టాప్ రేటింగ్ ఇచ్చేయచ్చు వడకు మాత్రం. అండ్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి పొంగల్ ట్రై చేశాను, నార్మల్ ట్రై చేశాను, అండ్ సాంబార్తో చట్నీతో కూడా ట్రై చేశాను. నేను పెద్దగా పొంగల్ ప్రిఫర్ చేసే టైప్ కాదు, కానీ ఎవరైతే బ్రేక్ఫాస్ట్లో తింటారో వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. బాగుంది, క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి టోస్ట్ చేసిన బ్రెడ్ మీద ఒక స్లైస్ ఆఫ్ మీద జామ్, ఒక స్లైస్ మీద బటర్ ట్రై చేసాము. 2 చాలా డీసెంట్గా ఉన్నాయి. అండ్ వాళ్ళే అప్లై చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మేము మసాలా ఆమ్లెట్ ట్రై చేసాము. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద లైవ్ కౌంటర్ టైప్, మనం వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు. అండ్ మసాలా ఆమ్లెట్ మాత్రం పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్గా ఉంది, ఓవర్ స్పైస్ లేదు, అలా తక్కువ లేదు. ఇట్స్ లైక్ నువ్వు మార్నింగ్ తింటే మాత్రం నీ స్టమక్కి చాలా నచ్చుతుంది, అట్లా ఉంది ఆమ్లెట్. అండ్ నెక్స్ట్ మాత్రం చెప్పాను కదా జ్యూస్ ఉంది, తర్వాత చెప్తా అని. గ్రేప్ జ్యూస్ ఉంది చెప్తున్నా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అవుట్ ఆఫ్ 5కి 10 ఇచ్చినా తప్పలేదు, ఆ రేంజ్లో ఉంది. అండ్ చెప్తున్నా తాగే కొద్దీ ఆ తనివి తీరదు, ఇంకొంచెం తాగాలి ఆ రేంజ్లో ఉంది జ్యూస్. అండ్ వీళ్ళ దగ్గర టీ అండ్ కాఫీ, బాయిల్డ్ ఎగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ టీ అండ్ కాఫీ ట్రై చేసాము. కంపేర్ టు కాఫీ టీ బాగుంది, అలాంటి కాఫీ బాగాలేదని కాదు, కానీ కొంచెం కంపేర్ చేస్తే టీ సైడ్ వెళ్ళిపోయింది అంతే. అండ్ ఇది ఫుడ్ ఐటమ్స్ సంగతి ఫ్రెండ్స్. అండ్ ఇదేం పేడ్ ప్రమోషన్ కాదు, చెప్పాను కదా నాకు మెయిన్గా ఈ ప్లేస్ నచ్చింది ఏంటంటే మనం మంచిగా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒక గుడ్ టైం స్పెండ్ చేయొచ్చు. మెయిన్లీ అదే నాకు ఈ ప్లేస్లో నచ్చింది, సో అందుకే మీకు రికమెండ్ చేయాలనిపించింది. అండ్ వీళ్ళ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకే ఈ ప్లేస్ నేను మీకు రికమెండ్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేశాను. అండ్ మీతో ఒక్కటి కంపల్సరీ షేర్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడున్న స్టాఫ్ చెప్తున్నా కదా 100 కాదు వాళ్ళ 1000% ఇస్తున్నారు. సో కస్టమర్కి ఏ కంప్లైంట్ లేకుండా వాళ్ళు ఒక హ్యాపీ అండ్ గుడ్ మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాలని చెప్పి వాళ్ళు 1000% ఇస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళ ఎఫర్ట్ కానీ వాళ్ళు తీసుకునే కేర్ కానీ. సో అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ 220 రూపీస్ అవుతుంది. కానీ చెప్తున్నా కదా ఆ ప్రైస్ పాయింట్కి పైసా వసూల్ ప్లేస్. అండ్ ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఇడ్లీకి అవుట్ ఆఫ్ 5 2.5 ఇచ్చేయచ్చు. అండ్ మన ఇష్టం వచ్చిన కారం పొడితో టాపింగ్ చేసుకుంటే మాత్రం ఒక 4 దాకా ఇవ్వచ్చు, ఎందుకంటే వాటితో టేస్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ మసాలా దోశకి ఎంతగానో అవుట్ ఆఫ్ 5 3.8 4 ఇచ్చేయచ్చు. అండ్ శాండ్విచ్కి మాత్రం అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఆనియన్ దోశ కూడా ట్రై చేసాము, అది వీడియోలో షూట్ చేయలేకపోయినా అది చాలా బాగుంది. అండ్ పొంగల్కి అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు, చాలా డీసెంట్గా ఉంది. అండ్ వడ అండ్ గ్రేప్ జ్యూస్కి మాత్రం చెప్తున్నా కదా అవుట్ ఆఫ్ 5 10 ఇచ్చినా తప్పలేదు. అండ్ మసాలా ఆమ్లెట్ అవుట్ ఆఫ్ 5 ఇచ్చేయచ్చు, చాలా డీసెంట్గా అని చెప్పినా కదా. అండ్ టీ అండ్ కాఫీకి టీకి అవుట్ ఆఫ్ 5 4.5 ఇచ్చేయచ్చు, కాఫీకి 4 ఇవ్వచ్చు. చెప్పాను కదా కంపారిటివ్లీ కాఫీ టీ నాకు కొంచెం నచ్చింది. అండ్ ఇంకొకటి ఈ ప్లేస్లో 7 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. ఇది కూడా ఏం పెయిడ్ ప్రమోషన్ కాదు, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అండ్ స్టాఫ్ కూడా చాలా పొలైట్గా ఉన్నారు. సో మనం వెళ్ళి ఏ ఎంక్వైరీ చేసుకున్నా వాళ్ళు హ్యాపీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ కొన్ని అటు ఇటు చేంజ్ అవుతుంటాయి డే బై డే, అది షెఫ్ డిసైడ్ చేసి ఆ మెనూ ఫిక్స్ చేస్తారు అని చెప్పారు. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఉప్మా ఉండే, చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్. ఉప్మా అనేది నచ్చనోడికి కూడా ఉప్మా నచ్చలా చేస్తారు. అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ ఉప్మా ప్లేస్లో వీళ్ళు పొంగల్ పెట్టారు. సో ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు ఉప్మా ఉందంటే మాత్రం మీరు చాలా లక్కీ అని అర్థం. అండ్ దీని క్లోజింగ్ టైం వచ్చి 10 o'clock. మేము కొంచెం లేట్కి వెళ్ళాము. సో మీరు ఆ 10 లోపల వెళ్తే మాత్రం హ్యాజల్ ఫ్రీగా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఇది మన హోటల్ SVM గ్రాండ్ బ్లాక్. అండ్ దీని అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా హ్యాజల్ ఫ్రీగా ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. అండ్ డే బై డే మేము మా వీడియోస్ ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. మీరు కనుక మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము ఆ ప్లేసెస్ ట్రై చేసి జెన్యూన్ రివ్యూ ఇస్తాము. అండ్ మీరు మాకు అదర్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్లీజ్ అది కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము అవి ఇంప్రూవ్ చేసుకుంటాము. అండ్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.